లేకపోతే మనం ఇంకెంతో అభివృద్ధి చెందే వాళ్ళం. మన వాళ్ళు ఎంతో మంది ఎస్పీలు అయ్యేటోళ్ళు, కలెక్టర్లు అయ్యేటోళ్ళు, మంత్రులు అయ్యేటోళ్ళు, ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళు. మీరు బాగా ఆలోచన చేయండి. కానీ అప్పుడున్న మన బంజారా నాయకుడు రవీందర్ నాయక్ గారు లాంటి వాళ్ళు మేము అప్పుడు సమితి పెట్టుకున్నాం. అందరు ఆ రోజు కష్టపడ్డారు, పోరాటం చేసిర్రు. తెలంగాణలో ఉన్న లంబాడి జాతిని గిరిజన జాబితాలో చేర్చిర్రు. ఎందుకంటే ఒకే రాష్ట్రంలో ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం రెండు విధాలుగా ఎట్లా ట్రీట్ చేస్తారు? ఇది అన్యాయం కాదా? ఇది వాళ్ళ అభివృద్ధిని ఆటంకం పరిచినట్టు కాదా అని పోరాటం చేశారు. అప్పుడున్న మహానుభావురాలు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు అప్పుడు మనను